దాడికి గురైన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించడానికి ఇవాళ ఇబ్రహీంపట్నంకు మాజీ సీఎం వైఎస్ జగన్ వెళ్లనున్నారు. ఉదయం 10:30కు తాడేపల్లి నివాసం నుంచి ఇబ్రహీంపట్నం బయలుదేరుతారు. ఉదయం 11 గంటలకు ఇటీవల దాడికి గురైన మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అనంతరం మధ్యాహ్నం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ఇక వైఎస్ జగన్ పర్యటనకు పోలీసులు ఆంక్షలు విధించారు. అయితే విజయవాడ నగరంలో నుంచి జగన్ కాన్వాయ్ వెళ్తే ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దీంతో వెస్ట్ బైపాస్ మీదుగా వెళ్లాలని పార్టీ కార్యాలయ ప్రతినిధులకు నగర సిపి రాజశేఖర్ నోటీసులు ఇచ్చారు. జగన్ పర్యటనకు వెళ్లేందుకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పలువురు వైసీపీ నేతలకు నోటీసులు కూడా ఇచ్చారు. పోలీసుల ఆంక్షల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన రూట్ మ్యాప్ విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అలీం అందిస్తారు. అలీం, గుడ్ మార్నింగ్ భవాని. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఇబ్రహీంపట్నం మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. గత కొద్ది రోజుల క్రితం టీడీపీ ఎవరైతే సానుభూతి పరులు గుండాలు దాడిలో గాయపడ్డ జోగి రమేష్ కుటుంబ సభ్యులతో పాటు జోగి రమేష్ నివాసం కూడాను అగ్నికి ఆహుతి అవటం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సందర్భంలో కూడాను వారి కుటుంబ సభ్యులు ఎవరు కూడాను ఆ ప్రాంతంలో లేరు. ఈ నేపథ్యంలో వారిని పరామర్శించడానికి మా వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇబ్రహీంపట్నం వస్తారన్న సమాచారం మేరకు పోలీసులు ముందస్తు నోటీసులు జారీ చేస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ తో పాటు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులందరూ కూడాను నోటీసులు ఇచ్చారు. మరోపక్కన విజయవాడ నగరం గుండా ఒకవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వెళ్తే భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడి కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని ముందుగానే ఊహించిన విజయవాడ సిపి రాజశేఖర్ బాబు అటు సెంట్రల్ ఆఫీస్ కు ఒక నోటీస్ లాంటిది జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మార్పులు చేసుకోకపోతే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి, అవసరమైతే వైఎస్ జగన్ టూర్ ను కూడా నిలిపివేయాల్సి వస్తుందని చెప్పి పోలీసులు హెచ్చరించినట్లుగా తెలుస్తుంది భవాని. ఈ నేపథ్యంలో షెడ్యూల్ మార్చినట్టుగా కొద్దిసేపటి క్రితం వైఎస్ఆర్సీపీ మీడియా విభాగం అధికారంగా కూడాను ధృవీకరించింది. అంటే ముందుగా విజయవాడ కృష్ణలంక నుంచి కనకదుర్గ వారధి మీదుగా భవానీపురం వయ్యా ఇబ్రహీంపట్నం వెళ్లే రూట్ మ్యాప్ ను ఇటు గుంటూరు జిల్లా వైపుకి మార్చడం జరిగింది. మంగళగిరి కొత్తగా నిర్మించిన బైపాస్ మీదుగా ఆయన డైరెక్ట్ గా అటు గోడవల్లి సెంటర్ చేరుకుని గోడవల్లి నుంచి అటు ఇబ్రహీంపట్నం వెళ్లేలా కూడాను షెడ్యూల్లో మార్పులు చేసినట్టుగా ఎవరైతే ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ తలసిల రఘురామ్ కూడాను ప్రకటన విడుదల చేశారు. అంటే ఇప్పటికే వైఎస్ఆర్సీపీ చెందిన నేతలందరూ కూడాను విజయవాడలో పోలీసులు నోటీసులు అందజేశారు. మరోపక్కన అంబటి రాంబాబు నివాసానికి వెళ్ళినప్పుడు కూడాను ఆ ప్రాంతంలో ఉన్న ఎవరైతే వైసీపీ అగ్ర నాయకత్వం ఉందో వారందరూ కూడా పోలీసులు నోటీసు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని ఎందుకు కార్యకర్తలని నాయకుల్ని ఇబ్బంది పెట్టాలని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావించిన నేపథ్యంలో షెడ్యూల్లో మార్పులు చేసినట్లుగా కూడాను ఎమ్మెల్సీ తలసిల రఘురాము ప్రకటన ద్వారా కూడాను విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన గుంటూరు జిల్లా వైపుగా అటు కాజా టోల్ గేట్ వద్ద కొత్తగా నిర్మించిన వెస్ట్ బైపాస్ ఫ్లైఓవర్ ద్వారా డైరెక్ట్ గా గోడవల్లి చేరుకుంటారు. గోడవల్లి నుంచి ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసానికి చేరుకుంటారు. కాబట్టి కార్యకర్తలందరూ ఈ షెడ్యూల్ ని గమనించాలని చెప్పడాను ఓ ప్రకటన విడుదల చేశారు. ఏదేమైనా సరే ఈ సంఘటన సంబంధించి ఇప్పటికే సుమారు 40 మంది వరకు పోలీసులు అదుపులో తీసుకుంటే 11 మందిని జోగి రమేష్ కుటుంబంపై దాడి చేసిన వ్యక్తులకు స్టేషన్ బెయిల్ ఇవ్వడం పట్ల కూడాను వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఎవరైతే ఈ సమస్యకి అక్కడ అగ్ని ప్రమాదం జరగటానికి జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులు విసిరేసిన మహమ్మద్ పతావుల్లా విజయవాడ కోఆప్షన్ సభ్యుడిని కూడాను పోలీసులు స్టేషన్ బెయిల్ ఇవ్వడం పట్ల వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడాను ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాంతంలో మీడియాతో ఏమని మాట్లాడతాననేది కూడా కొద్దిగా టెన్షన్ క్రియేట్ చేసింది. నిన్న కూడా చంద్రబాబు నాయుడు తిరిగి ఏదైతే తిరుపతి లడ్డు కల్తీ విషయం మీద మాట్లాడిన సంఘటన కూడా ఈ రోజు మీడియాకి బ్రీఫ్ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది భవాని. 11 గంటల తర్వాత ఆయన ఇబ్రహీంపట్నం చేరుకుంటారు. అక్కడి నుంచి కనీసం 1 అవర్ అయినా ర్యాలీగా వెళ్లే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున రోడ్ల పక్కన వైఎస్ఆర్సీకి చెందిన అభిమానులు కార్యకర్తలు చేరుకుంటున్న నేపథ్యంలో పోలీసులు వారందరినీ గుర్తించి నోటీసులు ఇవ్వటం, ర్యాలీలకి అనుమతి లేదని అగ్రనాయకత్వం అందరూ కూడా నోటీసులు ఇస్తున్నారు భవాని. రైట్, థ్యాంక్ యూ అలీం, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.